నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. గండి చెరువుకు లీకులు, ఆందోళనలో రైతన్నలు, మొద్దు నిద్రపోతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో గండి చెరువు ఉంది. ఈ చెరువుకు ఇటీవల కురిసిన వర్షాలతోటి భారీగా నీరు వచ్చేరింది. రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలోనే లీకులు పడి నీరంతా వృధా అవుతుంది. అయితే అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నీరు ప్రకృతి ప్రసాదితం, ఆ నీరే ప్రాణాధారం. సర్వప్రాణి కోటికి అదే జీవనాధారం. నీరు సమృద్ధిగా ఉన్న ఏ ప్రాంతానికైనా, లేని ప్రాంతానికైనా మానవ మనుగడకు అది అత్యంత అవసరమైనది. క్షామపీడిత ప్రాంతాలకు చుక్క నీరు కూడా అమృతప్రాయం. అయితే నిర్లక్ష్యం మాటున జీవనాధారమైన నీటి వృధా రోజులు, వారాలు, నెలల తరబడి నిరంతరంగా కొనసాగుతోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, సాగునీటి వినియోగదారుల సంఘాలు, చివరకు జల వనరుల శాఖ అధికారులకు ఈ విషయం తెలియనిది కాదు. కారణం ఏదైనా సదాశయంతో నిర్మితమైన ఓ నీటి రిజర్వాయర్లో నీరు మాత్రం అడుగంటుతోంది. అంతులేని అలయుమాలని నిర్లక్ష్యం మాత్రం పెరిగిపోతోంది. అదే ఇప్పుడు అన్నదాతల ఆవేదన, ఆందోళన, భయాందోళనకు కారణభూతమవుతోంది. పెదదోర్నాల మండలం పెదబొమ్మలాపురం గ్రామం వద్ద ఊరకొండ, ఎర్రకొండల మధ్య సహసిద్ధంగా ఏర్పడిన గండి చెరువు రిజర్వాయర్ ఇందుకు సాక్షిభూతంగా నిలుస్తోంది. పశ్చిమ ప్రకాశం పరిధిలోని మార్కాపురం జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం పరిధిలో 136 చెరువులు ఉన్నాయి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మధ్యతరహా జలాశయమైన ఖమ్మం చెరువు తర్వాత అంతటి ప్రాధాన్యత గల ఏకైక రిజర్వాయరు పెద్ద బొమ్మలాపురం గండి చెరువు రిజర్వాయరు. గత 26, 27 తేదీలలో నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు ఈ రిజర్వాయరు 48 గంటల్లో నిండి అలుగులు పారింది. ఈ రిజర్వాయర్ పరిధిలోని పెద్ద బొమ్మలాపురం, తమ్మడపల్లి, గుర్రంసాల, జమిదోర్నాల, చిన్నగుడిపాడు రైతాంగంలో ఆశలు చిగురించాయి. సుమారు 4 ఏళ్ల పాటు వ్యవసాయ సాగుకు డోకా ఉండబోదని రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంతో సంబరపడిపోయారు. ఇది ఎంతో సమయం నిలవలేదు. చెరువుకు కలెజూపిన తర్వాత 3 బొరియలు, 6 లీకులు అన్న చందాన పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతున్న తీరు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. ఊర కొండకు ఆనుకొని ఉన్న బచ్చల కురవబోడు చెరువు కట్ట దక్షిణ భాగాన వద్ద ఉన్న సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ శిథిలావస్థకు చేరి అడుగు దూరంలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వాటి గుండా చెరువులో నీరంతా కట్ట అడుగు భాగం నుండి వాగుగా ప్రవహిస్తుంది. ఇది పదుల సంఖ్యలో మోటార్ల ద్వారా వచ్చే నీటి ప్రవాహాన్ని తలపిస్తుంది. గతంలో స్వల్పంగా ఉండి నిర్లక్ష్యానికి గురై ఉంది. చెరువు నిండి అలుగు పారుతున్నందున నీటి ఉధృతి అధికంగా అవడంతో ఈ లీకేజీలలో భారీ పరిణామంలో నీరు బయటికి పోతుంది. చెరువు కట్ట దక్షిణ భాగంలో అడుగున సుమారు 1 పర్లాంగు పొడవున లీకేజీలతో జౌకెత్తింది. ఈ లీకేజీలను, జౌకులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టకపోతే చెరువు కట్ట ఉనికే ప్రమాదం వాటిల్లుతుంది. చెరువు లోపల వైపు ఉన్న రివిటింగు, కాంక్రీట్ లైనింగ్ పొడవున అడుగుల మేర బొరియలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. పెద్ద పెద్ద నేరల సందుల నుండి నీరు చొచ్చుకుని వస్తుంది. ఇదే తీరు కొనసాగినట్లయితే ఇక్కడి కట్ట భాగంలో ఏ క్షణంలోనైనా గండిపడే ప్రమాదం పొంచి ఉంది. ఇదే పరిస్థితి తూము వద్ద కూడా ఏర్పడింది. షట్టర్ వేసినా నీరు కాలువ కట్ట ప్రవహిస్తుంది. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ యంత్రాంగం తక్షణమే స్పందించి గండి చెరువు ఎప్పుడు నిర్మించారంటే 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు శీలం సిద్ధారెడ్డి గారు, మధ్యతరగతి నీటిపారుదల శాఖ మంత్రులు ఎడ్లపాటి వెంకట్రావు గారు, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రులు చిన్న వర్షపు నీరు ఈ రిజర్వాయర్కు చేరుతుంది. దీనికి సమాంతరంగా ఆత్మకూరు మార్గంలో ఉన్న రోళ్లపేంట, పెదచామ దట్టమైన అటవీ ప్రాంతం గుండా వచ్చే మరొక వాగు వంక కూడా ఇందులో కలుస్తుంది. ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం ఎంత అంటే గరిష్ట వరద ప్రవాహం సుమారు 22,200 క్యూసెక్కులు, ట్యాంకు సామర్థ్యం 12,300 ఫీట్లు.
మునిగిపోయే విస్తీర్ణం 170 ఎకరాలు. ఈ లీకుల వల్ల 170 ఎకరాల పొలం తీవ్రంగా నష్టపోతుందనే విషయాన్ని అధికారులు గుర్తించాలని ప్రజలు, రైతులు ముఖ్యంగా వేడుకుంటున్నారు. మరి అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూద్దాం. Thank you for watching Agni 24 Talks.